నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. అభివృద్ధి సంక్షేమం సమపాలలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. మొక్కజొన్న సాగు చేసిన రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తన కుమారుణ్ణి నేరస్తుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆవేదన. రాజకీయ కారణాలతోనే తన కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగుతున్నారని ఆరోపణ. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని ఉపయోగించుకుని పేద, మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకువస్తున్నామని సీఎం వెల్లడించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అనేది సమపాలలో అందిస్తూ పాలన చేస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాల్సిందేనని, ఈ మేరకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే దూళ్లిపాళ్ల నరేంద్ర మొక్కజొన్న రైతుల పాలిట దళారీ మాఫియా గ్యాంగ్ లీడర్ గా మారని వైసీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ధ్వజమెత్తారు. కేంద్రం ప్రకటించిన 2400 రూపాయల మద్దతు ధర ఇవ్వకుండా తన సొంత డైరీ అవసరాల కోసం రైతుల నుంచి కేవలం 1650 రూపాయలకే పంటను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడాల్సిన ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్య రైతుల గోదాముల తాళాలు పగలగొట్టడం, వారిపై అక్రమ కేసులు పెట్టించడం దుర్మార్గమని విమర్శించారు. మొక్కజొన్న సాగు చేసిన రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గత నెల 25వ తారీఖున గుంటూరు కలెక్టరేట్ ముందున్నటువంటి ధర్నా చౌక్ వద్ద జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొన్నూరు నియోజకవర్గ రైతులు ఉద్యమించి ఒక ధర్నా చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే, రాష్ట్రంలోనే పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తూ ఉన్నారు. మొక్కజొన్న కేంద్ర మద్దతు ధర 2400 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం చేసే కాలంలో 2400 4 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొన్న విషయం రైతులకు ప్రజానీకానికి తెలుసు. పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో ఈ సంవత్సరం 18 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న ఉత్పత్తి వచ్చింది. ఎందుకంటే పొన్నూరు సారవంతమైన పొలాలు, సన్న చిన్నకారు రైతులు కష్టపడి పనిచేస్తారు కనుక ఈల్డ్ బాగా వచ్చింది. వస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు మద్దతు కేంద్రాలు తెలియకపోవడం వల్ల 1400 లగాయతు 1600 1650 వరకు రేటుకి రైతులు అంటే అప్పులు భరించలేక కూలీలకి డబ్బు ఇవ్వలేక అమ్ముకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే మద్దతు ధరకు కొనాలని నేను ఎలుగెత్తి చావడం, అదేవిధంగా చాటడం, అదేవిధంగా ధర్నా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర తన స్వంతానికి లక్షలాది క్వింటాళ్లు 1650 రూపాయలు కొంటూ ఉన్నాడని, వారి మీద నేను చెప్పిన మాట వాస్తవం. ధూళిపాళ్ల నరేంద్రే పెద్ద దళారీ. ఇంకో 4 దళారీలు కలిసి పొన్నూరు నియోజకవర్గంలో అరాచకం చేస్తా ఉన్నారు. 2400 రూపాయలు రావాల్సినటువంటి మొక్కజొన్నకు 1650 రూపాయలు కొంటా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం సంగం డైరీకి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ అని వాళ్ళ యాన్సిలరీ యూనిట్కి లక్షలాది క్వింటాళ్లు కొని
పశుదానాగా మార్చి రైతులకు మారు వ్యాపారం చేస్తున్నాడు, అది తప్పు అని నేను అన్నాను. అయితే ధూళిపాల నరేంద్ర గారు కూడా పాపం దాన్ని తిరస్కరించలేదు. నేను కొంటున్న మాట వాస్తవం, 2100 రూపాయలు కొంటున్నాను అని అన్నాడు. అది అబద్ధం అనుకోండి, 1650 కొంటున్నాడు. ఏదో గోదాము బస్తాలు ఆటికి ఈటికి ఏదో 10 రూపాయలు ఇస్తున్నాడు, ఏదో ఆయన తెలుగుదేశం బ్రోకర్లకి ఏదో కొద్ది కమిషన్ ఇచ్చుకుంటున్నాడు, ఏదో జరుగుతుంది. 2100 కొంటున్నాను, నేను దళారీనే అని ఒప్పుకున్నాడు. కేంద్ర మద్దతు ధర 2400కి ఎవరైతే కొనరో వారు దళారీ, దానిలో అనుమానమే లేదు. వారే కొంటున్నారని ఒప్పుకున్నారు, దళారీ అని నిరూపణ జరిగింది. అంతేకాకుండా పొన్నూరు నియోజకవర్గంలో కొంతమంది రైతులు పాప్కార్న్ కూడా పండిస్తూ ఉన్నారు. దీనికి గవర్నమెంట్ అనేది పాప్కార్న్ కంపెనీ, నేను నా స్వగ్రామం అయినటువంటి మామలపల్లిలో కూడా 1100 ఎకరాల్లో 250 ఎకరాలు వీళ్ళు ఎకరాకి 14,000 విలువ చేసే ఇత్తనాలు ఫ్రీగా ఇచ్చి, పురుగు మందు ఎరువులకి ఇంట్రెస్ట్ లేని పెట్టుబడి పెట్టి 2400కి కేంద్ర మద్దతు ధరకు వారు కొని ఇప్పటికి డబ్బు అందరికీ పే చేశారు గ్రామంలో. అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గంలో కొన్ని ఏరియాల్లో వాళ్ళు ముందే ఫీడ్ చేసి ఇవన్నీ వెనక్కి తీసుకున్నారు. వాళ్ళు కూడా కేంద్ర మద్దతు ధర 2400 రూపాయల కన్నా 1 రూపాయి కూడా తక్కువ లేదు. అది అధికారికంగా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బు వేశారు. వాళ్ళు మద్దతు ధరకు కొన్నవారు వారు పద్ధతి ప్రకారం కొన్నారు. మరి ధూళిపాల నరేంద్ర ఏమో 2100 కొన్నానన్నాడు, 1650 కొన్నాడు. ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రోకర్. ఇతను దళారీ మాఫియాలకు గ్యాంగ్ లీడర్ అన్నాను, అది వాస్తవం అని నిరూపణ జరిగింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు రోడ్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, సహస్రనామార్చన, తమలపాకుల పూజలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. సీతారాంపురం ఆంజనేయ స్వామి విగ్రహం నుండి బయలుదేరిన శోభాయాత్ర నరసాపురం పట్టణం పొరవీధుల గుండా లక్ష్మణేశ్వరం దేవుని తోటలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అలాంటిది మేము ముఖ్య శివుణ్ణి దాటుకుని మమ్మల్ని తొక్కేస్తామని జరిగే పనేనా? శివుణ్ణి దాటుకుని వచ్చే సత్తా ఉందా? జరిగే పనేనా? ఒక్కసారి శివయ్య పాట పెట్టినామా గట్టిగా? నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జెండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి స్వామివారిని ట్రాక్టర్ పై నిలిపి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంగళ వాయిద్యాల కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.